క్రైస్తత్వం చలనం లేని రిలీజియన్ కాదు. చెప్పేది జాగ్రత్తగా వినండి, ఆసక్తికరంగా ఉంటుంది. బైబిల్లో 1542 రిఫరెన్స్లున్నాయి వెళ్ళు అనే పదానికి. కేవలం 64 రిఫరెన్స్లే ఉండు అనే దానికి ఉన్నాయి. కనుక మనసులో అన్నప్పుడు రోజంతా మంచం మీదే ఉండు, రోజంతా పడుకునే ఉండు మంచం మీద. అప్పుడే మీరు ఇలా అనవచ్చు, బహుశా దేవుడు నన్ను చేయమనేది అది కాదు. నేను లేచి వెళ్ళి ఎవరికైనా ఏమైనా చేస్తాను, వెళ్ళి బీరువా క్లీన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, అంటే రోజంతా పక్క మీద ఉండడానికి ప్లాన్ చేసే రోజు ఉంటుంది. అప్పుడప్పుడు అలా చేయాలి. మీరు కానీ అలా చేస్తే కొంచెం సంతోషం ఉత్సాహంతో చేయండి. ఇలా ఉండకండి. ఇలా అని నేను మంచం మీద పడుకుని ఆనందిస్తాను, దేవునికి స్తుతులు. ఆల్ రైట్, చెప్పేది వింటున్నారా? మృతమైన దేది దేవుడిని స్తుతించదు. మృతమైన రిలీజియన్ ఖచ్చితంగా స్తుతించదు. ఎక్కువగా నాకు తీర్పు తీర్చి విమర్శించిన వారు పరిసయ్యులు, ధార్మికమైన ఏమీ చేయకుండా ఉండేవారు. ఆశ్చర్యంగా ఉంటుంది ఎంతమంది ఏమీ చేయకుండా ఎవరైనా ఏదైనా చేస్తుంటే దానిలో వాళ్ళు లోపాలను వెతుకుతారో. బైబిల్ రోమా 12:11 బోధిస్తుంది, మనం ఆసక్తి, ఉత్సాహం, తీవ్రతతో నిండి ఉన్నవారమై ఉండాలి. ఒకటి చెప్పనా, దేవుడికి అగ్ని అంటే ఇష్టం. నిజం చెప్పాలంటే బైబిల్ చెప్తుంది దేవుడు దహించే అగ్ని అయి ఉన్నాడని. హెబ్రీ 12:29. ఆయన మోషేకి కాలే పొదలో కనిపించాడు, చల్లని నిలువున్న కొలంలో కాదు. రాత్రిపూట అగ్ని స్తంభంతో ఇశ్రాయేలీయులను అనుసరించాడు. బలులు అగ్ని చేతనే ఇవ్వబడతాయి. పెంతెకొస్తు దినమున అగ్నిజ్వాలలో ఉంటే నాలుకలు విభాగింపబడి వారందరి మీద వాళ్ళని అన్య భాషల్లో మాట్లాడసాగిరి. ఇర్మియా అన్నాడు, ఆయన వాక్యం నా ఎముకల్లో అగ్నిలా మూయబడి ఉన్నది. 2 తెస్సలోనికేలు. ఆయన పరలోకం నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమగును. ప్రకటనలో ఆయన నేత్రములు అగ్నిజ్వాల వలె ఉండునని చెప్పబడింది. ఇక ఇది నాకు ఇష్టం. కీర్తనలు 97:3. అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది, అది ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది. నేను ఇక్కడ చెప్పేది ఇదే. మనకు కానీ ఇంకొంచెం ఎక్కువ అగ్ని ఉంటే అపవాదితో తక్కువ సమస్య ఉండేది. కమాన్, అది బాగుంది. మనకి ఇంకొంచెం ఎక్కువ అగ్ని ఉంటే శత్రువుతో తక్కువ సమస్య ఉండేది. నాకు తెలుసు కొంతమంది ఇలా అనుకుంటున్నారు, ఇప్పి స్కిప్పి ఇది ఎప్పుడైపోతుంది మేబీ. నాకు సమస్య ఉంది, దానికి సాయం చేస్తారనుకున్నా. బైబిల్లో నాకెంతో ఇష్టమైన కథల్లో ఒకటి ఎక్కువగా చెప్తుంటాను, ఇబ్బందిగా ఉంటుంది, అయితే మళ్ళీ చెప్పాలి. యోహాను 5లో కోనేరు ఒడ్డున కూర్చున్న ఒక కుంటివాడు 38 ఏళ్లుగా 38 ఏళ్లుగా అతను అక్కడ ఉన్నాడు. దేవదూత వచ్చి కోనేటిలోని నీళ్లు కదిలించాలని ఎదురు చూస్తే ఏడాదికి ఒక్కసారి ఎవరైతే ముందుగా కొలంలోకి దిగుతారో వారికి అద్భుతం జరుగుతుంది. సరే, యేసు అటుగా వచ్చి అతన్ని చూశాడు. ఆయన అన్నాడు, గుర్తించి ఆశ్చర్యపోయేలా చేస్తూ, యాంప్లిఫైడ్ బైబిల్ చెప్తుంది, ఈ స్థితిలో ఎంతకాలంగా ఉన్నావు? బహుశా నేను ఈరోజు అది మిమ్మల్ని అడుగుతాను, ఎంతకాలంగా మీరు అదే స్థితిలో ఉన్నారు? ఒకే చోట ఎంతకాలంగా ఇరుక్కుపోయి ఉన్నారు? ఎన్నడూ తిరిగి పొందలేనిదేదో పోగొట్టుకుని దానికోసం ఎంతకాలంగా దుఃఖిస్తున్నారు? అయితే దాని అర్థం ఏదైనా నూతనమైంది లేదని కాదు. మీ పేరెంట్స్ మీకు ఇవ్వని దానికోసం ఎంతకాలం ఇంకా దుఃఖిస్తారు? లేదా పొందలేని విద్య కోసం, లేదా మీకు రాని అవకాశాల కోసం మీరు కోరుకున్నది పొందిన ఇతరులను చూసి ఎంతకాలం అసూయపడతారు? దాన్ని పొందడానికి వాళ్ళు చేసింది మీరు చేయడానికి ఇష్టపడనందున. నాకు మంచిగా ఉండాలనుంది.
ఈ స్థితిలో నువ్వెంతకాలంగా ఉన్నావు? 38 ఏళ్లగా. దానికి అతడు అతడున్నాడే, మీరు చదవాల్సిందే. యోహాను 5:1-8 అన్నాడు, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించడానికి ఎవరూ లేరు, నిజంగా ఎవరూ లేరు, నాకు ఇది ఇష్టం. మీకు అర్థమైందా? తెలుసా యేసు ఏమన్నాడో? దాని తర్వాత యాంప్లిఫైడ్ బైబిల్ ఒక ఆశ్చర్యపు చిహ్నం ఉంది. అంటే అనుకుంటున్నానా ఆయన కొంచెం నొక్కి చెప్పాడని. యేసు అన్నాడు ఏమనో తెలుసా? లే. కొన్నిసార్లు బహుశా అదే బెస్ట్ సలహా అనుకుంటా ఎవరికైనా జాలి పార్టీలో వరుసగా 9వ రోజున ఇవ్వగలిగేది. ఓ దేవా, నువ్వే హెల్ప్ చేయాలి, నువ్వే చేయాలి. చూడండి, దేవుని వాక్యం అతనితో ఇలా అంది, నువ్వు లే. ఆమేన్. నిజంగానే మనం పూర్ణ ఆసక్తితోనూ అగ్ని ఉత్సాహంతో ఉండడం గురించి మాట్లాడేప్పుడు ఏదో మామూలు భావం గురించి మాట్లాడడం లేదు. మనం భావుకంగా పనులు చేస్తే ఎన్నో సమస్యల్లో పడగలం. మొదటి ఇంటి తలుపున ఒక కొత్త వాక్యూమ్ క్లీనర్ సేల్స్ మ్యాన్ తట్టాడు. ఒక స్త్రీ తలుపు తీసింది, చాలా ఎత్తుగా ఉంది. ఆమె ఒక మాట కూడా మాట్లాడకముందే ఆసక్తితో నిండిన ఆ సేల్స్ మ్యాన్ హాల్లోకి వెళ్ళి ఒక పెద్ద నల్లటి ప్లాస్టిక్ బ్యాగ్ని తెచ్చిన చెత్తనంతా కింద కార్పెట్ మీద పోశాడు. మేడం, నేను గాని దీన్నంతా ఈ కొత్త శక్తివంతమైన వాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేయలేకపోతే నేనే తినేస్తా. ఆ మంది దాంతో మీకు చిల్లీ సాస్ కావాలా లేక కెచప్పా అని ఏమీ అర్థం కాని ఆ సేల్స్ మెన్ అన్నాడు, కానీ ఎందుకు మేడం? ఆమె అంది, ఎందుకంటే ఇంట్లో కరెంట్ లేదు కనుక. ఓ మై. కనుక చూడండి, కొన్నిసార్లు ఎమోషన్ సమస్యలో పడేయగలదు. అందుకనే ప్రజలకు చెప్తుంటాను, ఆ భావాన్ని తగ్గనిచ్చే తర్వాత నిర్ణయించుకోండి అని. ఎక్కువగా నాకు నేనుగా తీసుకోవాల్సిన సలహా కొన్నిసార్లు ఎప్పుడు కాదు, కొన్నిసార్లు. మీకు చెప్పినట్లుగా గత 2 వారాలు నా జీవితంలోని అత్యంత పవిత్రమైన 2 వారాలుగా లేవు. అయితే దేవుడు మంచివాడు. ఆయన దయకై స్తుతులు. ఇప్పుడు కొలస్సా 3:23-24 ఇక్కడ ఒక పెద్ద పాఠాన్ని నేర్చుకుంటాం. మీ లేవడం, వెళ్ళడం, లేచి వెళ్ళిపోయాక మీరు లేవాలి, లేచి దాన్ని తిరిగి పొందాలి. ఈరోజు ఇది చిక్కైన సందేశం ఏమీ కాదు, చెప్తున్నానంతే. పరిశుద్ధాత్మలో మిమ్మల్ని కదిలించుకోండి. ఎవరో వచ్చి చేసే వరకు వెయిట్ చేయడం మానండి. మిమ్మల్ని మీరే కదిలించుకోండి, మోటివేట్ చేసుకోండి. చూడండి, మీ పని ఏదైనా సరే, మీరు కానీ వేదిక మీద ఉన్నా లేదా టాయిలెట్స్ క్లీన్ చేస్తున్నా, మీ పని ఏది అయినా సరే పూర్ణ మనస్సుతో చేయండి, కష్టంగా కాదు. నిశ్చయించుకోవడానికే మనం. చూడండి, పౌలు అన్నాడు, నా శరీరంపై ఉమ్మేస్తాను. అయితే చాలామంది క్రిస్టియన్స్ అనుకుంటారు, ఐ బఫే మై బాడీ. మీరేమి చేస్తున్నో అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తం చేశామని మనస్ఫూర్తిగా చేయండి. ఇది నన్ను కదిలించే విషయాల్లో ఒకటి. నా ముందు ఉంచుకుంటాను, ఏం చేస్తున్నాను అది దేవుని కోసమే అని. నా జీవితం మీద పిలుపు అని. అంత్య దినాన నేను నిలవగలిగేలా ఉండి, బాగా చేశావు విశ్వాసపర్రాలైన మంచి దాసిగా చేశావని వినాలి. ఇలా అనగలిగేలా ఉండాలి. చేయమని నాకు ఇచ్చిన పని నేను పూర్తి చేశాను, జీవితంలో ముగించేదానిగా ఉండాలి. ఆరంభించడమే కాదు, అగ్నిలా ఆరంభించి ఎక్కడో మార్గం మధ్యలో చల్లారిన బూడిదలా అవ్వకూడదు. మిమ్మల్ని ఒకటి అడగన, ఎంతమందికి ఫైర్ ప్లేస్ ఉంది? ఆ ఫైర్ ప్లేస్ పూర్తిగా రాజుకున్నప్పుడు చూడ్డానికి ఎంతో బాగుంటుంది. చల్లారిన బూడిద గురించి ఉత్సాహమే ఉండదు.
మీరు ఏం చేసినా సరే మనస్ఫూర్తిగా చేయండి. ఇప్పుడు 24వ వచనాన్ని చూద్దాం. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు కనుక అదే మీ నిజమైన ప్రతిఫలము. ఎవరినైతే మీరు సేవిస్తున్నారో ఆయనకు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. ఇప్పుడు ఇక్కడున్న ఒక చోట్ల సమస్యలో పడతాం. దీన్ని చూడకుండా అయితే ఒకసారి చూస్తే అర్థం చేసుకుంటారు. నేను ఆఫీస్కి వెళ్ళి మా బాస్ గమనాన్ని ఆకర్షించాలంటే నేను ఎంతో కష్టపడతాను. అది నాకు అర్థం కాదు. ఇప్పుడు నిరాశ చెందుతాను, ఉత్సాహం పోతుంది. అయితే అది నా ఉద్దేశం తప్పైనందునే. జీవితంలో మనం చేసే ప్రతిదీ అది ప్రభువు నిమిత్తమనే చేయాలి. పిల్లల్ని పెంచుతుంటే ప్రభువు నిమిత్తమే పెంచాలి. కష్టమైన వివాహంలో ఉంటే అక్కడే ఉండాలని ఫీల్ అవుతూ ఉంటే అప్పుడు ఆ పని దేవుని కోసం అన్నట్లు చేయండి. అనండి, దేవా నేను ఇది నీ కోసం చేస్తున్నా. ఒకటి చెప్పినా, ప్రజలు మనల్ని గమనించాలని పనులు చేయడం కానీ మానివేస్తే, అలాగే లోకంలో ప్రతిఫలం పొందాలని చేసే పనులు, అప్పుడు మనం దేవుడు మన కోసం ఇవ్వాలని వెయిట్ చేసే ప్రతిఫలం కల ఏరియాలోకి అడుగు పెడతాం. అయితే దాన్ని మన జీవితాన్ని మనుషుల కోసం కాకుండా దేవుని కోసం జీవనించేంత వరకు పొందలేము. ఆమేన్. మీరు చేసే ప్రతిదీ కూడా, ఉదయాన్నే డ్రెస్ అయినప్పుడు కూడా దేవుని కోసం అన్నట్లు చేయండి. ఈరోజు నీకు మంచి ప్రతినిధిగా ఉంటాను. నిరంతరం దేవునితో సంభాషణ ఎలా కొనసాగించాలో తెలుసుకోండి. దానర్థమే సన్నిహితం అంటే. మీకు సంబంధించిన ప్రతిదాన్ని కేర్ తీసుకుంటాడు. ఆయనకి చెప్పలేనిదంటూ మీకేమీ ఉండదు. మీరు ఆలోచించే ప్రతిదీ ఆయన వినాలి అనుకుంటాడు. అలాంటి సంబంధాన్ని పొందగలరు ఆయనతో. దేవుడు మాత్రమే ఇవ్వగల దానికోసం ప్రజల వైపు చూడడం మానండి. దీని గురించి నిన్న మాట్లాడుకున్నాం. ఎవరో మిమ్మల్ని సంతోషపరచాలని వారి వైపు చూడకండి. మీ గురించి మీరు మంచిగా ఫీల్ అవ్వడానికి ఇంకెవరి వైపో చూడకండి. అది దేవుడు మాత్రమే చేయగలడు. క్రీస్తులో మీరెవరో తెలుసుకోండి. అప్పుడు లోకం నుంచి వచ్చే ఎలాంటి తిరస్కారాన్నైనా హ్యాండిల్ చేయగలరు. చెప్పింది విన్నారా? క్రీస్తులో మీరెవరో తెలుసుకున్నప్పుడు అభద్రతను, మిమ్మల్ని వికలాంగులను చేసే సిగ్గును జయించగలరు. ఒక్కసారి క్రీస్తులో మీరెవరో తెలుసుకుంటే ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారన్న దాని మీద గమనాన్ని ఉంచరు. పరలోకంలో మీ గౌరవం గురించి ఎక్కువ కేర్ తీసుకోండి భూమి మీద దొరికే దానికంటే. అక్కడ నేను బాగా పేరు పొందాలి. మరొక విషయం దావీదుని గురించి చెప్పాలి. మనం చూసిన దాని దగ్గరికి వెళ్తుంది. అన్నాడు, ఎందుకంత కృంగిపోయి ఉన్నావు నా ప్రాణమా? దేవునిలో నమ్మకం ఉంచి దేవుడేదో చేస్తాడని ఆశించు. గత 2 నెలలుగా నేను ఎక్కువగా మాట్లాడిన విషయాల్లో ఇదొకటి. సంకల్పంతో కొన్ని గొప్పవి జరుగుతాయని ఆశించండి. బైబిల్ చెప్తుంది మన ఆశలన్నీ దేవునిలో ఉంచమని. దేవునికై నిరీక్షించండి. ప్రజల నుంచి ఆశించి మనం సమస్యల్లో పడతాం. నువ్విది చేస్తావనుకున్నానే, నువ్వది చేస్తావనుకున్నానే, దీనికంటే ఇంకా బాగా యాక్ట్ చేస్తావనుకున్నాను, నువ్వు మారతావని ఆశించాను. మనం మన నిరీక్షణ దేవునిలో ఉంచాలి. మరింతగా ప్రార్థించాలి. మనంగా చాలా విషయాలు చేయడానికి ట్రై చేస్తాం. అన్నీ చేసేంత వరకు వెయిట్ చేసిన తర్వాత ప్రార్థిస్తాం. ప్రార్థించే వారిలా ఉండాలి. మనం ప్రతిదాన్ని ప్రార్థనతో కప్పుదాం. అన్ని చోట్ల అన్ని వేళలా ప్రార్థించండి. ఆత్మ అంతటితోనూ, ప్రార్థనా విధానం అంతటితోనూ. ఒకటి చెబుతాను, దేవునికి గుసగుసలాడినట్లుండే ఒక్క ప్రార్థనా వాక్యం కొన్ని క్షణాల్లోనే ఎంతో చేయగలదు. జీవితం అంతా పోరాడి పొందిన దానికంటే కూడా. దేవుడు జవాబులు ఇస్తాడు. ఆయన చాలాసార్లు ఇస్తాడు. ప్రార్థనకి అయితే మనం విను. కీర్తనలు 27, 13, 14 ఈ వచనాలు నాకు ఇష్టం. ఎక్కువగా చెప్తుంటాను. అయితే వాటి నిండా నిరీక్షణ ఉంది. ఒకసారి వాటిని చూద్దామా? కీర్తనలు 27, 13, 14. నేనేమై ఉండేవాణ్ణి? నేను చూడగలను. అది ఎలా అంటే, ఏమిటి 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 నాకేమై ఉండేది? సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదును అన్న నమ్మకం నాకు లేని ఎడల. చెప్పండి, నా జీవితంలో ఏదో మంచి జరగబోతుంది. నాకు ఏదో మంచి జరగబోతుంది.
ఏదో మంచి జరగబోతుంది నా ద్వారా. అది కేవలం నాకు కాదు, అది నాకు నా ద్వారా. ఈరోజు చెప్పాను శుభవార్తను వినబోతున్నానని. అక్కడికి వెళ్ళి మంచి మీటింగ్ని చేస్తానని ఆశిస్తున్నాను. నేను ఇక్కడికి వచ్చి విషయాలు ఎలా ఉంటాయో చూడ్డానికి వెయిట్ చేయను. అంటే అవును, వాస్తవంగా అందరం ఒకలా ఫలితాన్ని చూడాలి. అయితే ఏమీ ఆశించుకుంటే ఏమీ పొందలేరు. నేను ఎక్కువగా ఆశించి కనీసం సగాన్నైనా పొందుతాను, తర్వాత కొంచెంగా ఆశించి అంతటిని పొందడం. మీరేం ఆశిస్తున్నారు? మీ జీవితంలో ఏదైనా అగ్రెసివ్గా ఎదురు చూసేది ఉందా? నేను ఇది ఆఫీసులో ఒక ఛాపెల్లో బోధించాను. రెండో రోజు నాకు రిపోర్ట్ వచ్చింది. ఒక స్త్రీ అందట, మ్యాన్ అది నిజంగా పనిచేస్తుంది. ఆమెకి ఒక కొడుకు ఉన్నాడు, ఎన్నో సమస్యలు తెస్తుంటాడు. టీనేజ్ కొడుకు, ఎప్పుడు చూడు అరుచుకుంటూనే ఉంటారు వాళ్ళు. ఆమెంది ఒక స్థితిలో ఇంటికి వెళ్ళాలంటేనే భయం. అయితే ఆ రోజు ఇంటికి వెళ్ళేప్పుడు దాని గురించి భయపడి మీ సందేశాన్ని ట్రై చేయాలనుకున్నాను. కనుక ఇలా అంటూ వెళ్ళాను, ఈరోజు మా అబ్బాయి మంచి మూడ్లో ఉండాలి అనుకుంటున్నాను, మంచివి జరుగుతాయని. ఆమె అంది. ఇంట్లోకి వెళ్ళగానే ఆ రోజు ఆమె వెళ్ళిందో లేదో ఆమె కొడుకు వచ్చి ఇలా అన్నాడు, మామ్ నిన్ను ప్రేమిస్తున్నానని తెలియాలి. మీకు పక్కా గ్యారంటీనేమీ ఇవ్వలేను, ఎప్పుడూ అంత త్వరగా ఫలితాలు వస్తాయని. అయితే మీరేం చేయలేరు చెడు వాటికై ఎదురు చూస్తూ ఉంటే. అలాగే ఏమీ ఎదురు చూడకపోయినా ఏం చేయలేరు. మీకు మీరు హెల్ప్ చేసుకోగలరు. మనకు మనం హెల్ప్ చేసుకునే ఛాన్స్ ఉంటే ఎందుకు చేసుకోకూడదు? చేసుకోవచ్చు. ఒకవేళ మీరు రోజు ఇదేదో ఒక్కసారి విషయం కాదు, ఎందుకంటే ఈ వారాంతంలో మీరు ఇక్కడ ఉన్నారు, నేను బోధిస్తున్నా. ఇది ప్రతిరోజు విషయం. ప్రతి ఉదయం ఒక అలవాటు చేసుకోండి. ప్రొద్దుటే ఈ రోజు నా జీవితంలో ఏదైనా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను, మా పిల్లలకి ఏదైనా మంచి జరుగుతుందని, మా ఫ్రెండ్స్కి ఏదైనా మంచి జరుగుతుందని, నా భర్తకు నా ద్వారా ఏదైనా మంచి జరగాలని శుభవార్త కోసం ఎదురు చూస్తున్నాను. ఇంకా అక్కడున్నవారు ఇలా ఉన్నారు. అంటే కనీసం చూడండి, మన ఉత్సాహం పొందాలి. మనం ఆసక్తికరంగా ఉండాలి. కొంతమంది అంటారు, నాకు చర్చిలో అలా చేయడం అలవాట్లేదు. అలవాటు చేసుకోండి. కొంచెం అరుపులు వింటే దేవుడు భయపడ్డు. నెమ్మదిగా ఉన్నా కూడా తప్పు లేదు. అయితే మరింత ఉత్సాహకరంగా ఉండాలి. నేను అలా ఫీల్ అయితే ఎంత బాగుంటుంది. మీరు పూర్తి సందేశాన్ని మిస్ చేస్తున్నారు. ఒకటి చెప్పనా, ఈరోజు నేను చెప్పింది ఏమీ గుర్తుండకపోయినా దీన్ని ఉంచుకోండి. మీ భావాలు మీ నిర్ణయాలను అనుసరిస్తాయి. చెప్పింది విన్నారా? మీ భావాలు మీ నిర్ణయాలను అనుసరిస్తాయి. మీరు ఎలా ఫీల్ అవుతారో చూసి నిర్ణయించుకోరు. మీ ఫీలింగ్స్ మీ సొంతం కనుక డిసైడ్ చేసుకుంటారు. ఏం చేస్తారో దాన్ని నిర్ణయించుకుంటారు. మీ ఫీలింగ్స్ వాటికి తోడవచ్చు, లేకపోవచ్చు. అయితే నేను మాత్రం చేయాలని ఫీల్ అయినా లేకున్నా చేస్తాను. నాకు తెలీదు నేను ఇప్పుడు చెప్పింది ఎంత విలువైందో మీకు ఐడియా ఉందో లేదో. ఎంతోమంది ట్రాప్ అవ్వడానికి మంచి ట్రాప్ అది. అవును, ఫీల్ అవుతున్నా. తెలుసా, మీలో నేను ఉత్సాహపడితే ఎంత బాగుంటుంది. చెప్పానుగా ఉదయం లేచినప్పుడు 5 నిమిషాలు పక్కకు నడిచానని. మీరు నిజం తెలుసుకోవాలంటే నాకు ఒక మజిల్ పెరుగుతుంది, అది లాగుతుంది. నేను ఇక్కడ వేసే ప్రతి అడుగు నొప్పిగా ఉంది. అవును, ఇంటి దగ్గర ఉండాలనుకోలేదు. అది ఒక ఎంపిక కాదు. రోజంతా ఇలా అంటూ కూర్చోను లేను. ఓ ఓ ఓ ప్రాణం పోతుంది కాలు. నువ్వు నాతో రా, లేకుంటే లేదు, ఇంటి దగ్గరే ఉండు, నేను వెళ్తున్నా.
మీకు తెలుసా, అది నా వ్యక్తిత్వం కాదు. ఏమిటో తెలుసా, అది నాది కూడా కాదు. అంటే జాలిపాటిలో ఉన్నాను, నిరాశ గుంటలో ఎల్లప్పుడూ ఏదో ఒక గుంటలో ఉండేదాన్ని. ఇక్కడ ఎవరైనా గుంటలో పడ్డ గాడిద కథను గురించి విన్నారా? గుంటలో పడ్డ గాడిదను గురించి ఎన్నడూ వినలేదా? అయితే చెప్పాల్సింది చాలానే ఉంది. ఏదేమైనా చెప్పాలనిపిస్తుంది. ఒక రైతు గాడిద గుంటలో పడింది. రైతు క్రిందకు చూసి అనుకున్నాడు, దీన్ని గుంటలోంచి తీయడం కష్టం, ముసలిదైంది, దీన్ని ఇక్కడే వదిలేస్తాను. కొంతమంది మనుషుల్ని పిలిచి అన్నాడు, ఈ గాడిదను పూడ్చడానికి హెల్ప్ చేయండి. వాళ్ళు దాని మీద మట్టిని పోయడం ఆరంభించారు. అందరూ మట్టిని వేస్తున్నారు. మీరు ఎప్పుడైనా ఆ గాడిదలో ఫీల్ అయ్యారా, అందరూ మీ మీద మట్టి పోస్తున్నట్లు? వాళ్ళ ప్లాన్ అపవాది లాంటిదే, ఆ గాడిదను పూడ్చేయాలన్నదే. చూడండి, ఆ గాడిద అక్కడ నిల్చుని ముందుగా ఎంతో జాలిగా అరవసాగింది. నేను మంచి గాడిదలా అరవలేను, సరే. వినడానికి అసహ్యంగా ఉంది. కొంచెం సేపటి తర్వాత అది అరవడం లేదని వాళ్ళకి తెలిసింది. కమాన్, ఇక్కడే సందేశం ఉంది. ఓ, అందరూ నా మీద మట్టిని పోస్తున్నారు. వరా పన్ని ఆపరు. అదొక కొత్త ప్లాన్ వేసుకుంది. వాళ్ళొకసారి మట్టిని పోసినప్పుడు అది దాన్ని దులిపేసి ఒక అడుగు పైకి ఎక్కింది. మరింత మట్టిని పోసినప్పుడు అది మళ్ళీ విదిలించుకుని దానిపైకి ఎక్కింది. వాళ్ళు ఇంకొంచెం పోస్తే మళ్ళీ దులిపేసి దానిపైకి ఎక్కింది. త్వరగానే అది ఆ గుంటలోంచి నడుస్తూ బయటకు వచ్చింది. మీరు అనవచ్చు, సిస్టర్, నా లేవడం వెళ్ళడం ఇప్పుడే లేచి వెళ్ళాయి అని. మీరు లేచి తిరిగి దాన్ని తెచ్చే సంగతి ఏమిటి? మీరంటారు, నేనేం ఆశించగలను? ఒకవేళ మీతో సంబంధంలో ఉన్న ప్రజలు మారాలని ఆశిస్తుంటే మీరు అది జరగాలనుకోండి. ఒక సంబంధంలో మీరు చేయగల అత్యంత నాశనకరమైంది ఎవరినైనా చూచి ఇలా అనుకోవడం, మీరు ఎప్పటికీ మారరు. పట్టేశానవునా? మరిన్ని అవకాశాలను ఆశించండి, తెరిచిన ద్వారాలను, సహాయాన్ని, పదోన్నతిని ఆశించండి. దేవుని నుంచి వినాలి అని, ఆత్మచే నడిపించబడాలని. నేనెన్నడూ దేవుని నుంచి వినను. చూడండి, అలా ఏం కాదు. ఆరోగ్య సమస్య ఉంటే స్వస్థతను ఆశించండి. మీరు అనొచ్చు, నాకు ఈ సమస్య 20 ఏళ్ళుగా ఉంది. అయితే ఈరోజు మీద అవ్వచ్చు, ఈరోజు బాగా అవ్వచ్చు. మీకు తెలుసా, చెప్పేది వినండి. ఒకవేళ ఏమీ మారుకున్నా మీరెంతో మంచిగా ఫీల్ అవుతారో, ఒకవేళ ఏదైనా మంచిని ఆశిస్తూ ఉంటే. ఊరికే కూర్చుని నేను పర్సనల్గా ఈ ఏడాది ఏ దెబ్బలు ఉండకూడదని ఆశిస్తున్నా. నేను నాకుగా దెబ్బలు తగిలించుకుంటా. గత ఏడాది 3 కాలివేళ్లు ఫ్రాక్చర్ అయ్యాయి. తెలుసా, 3 వేళ్ళు వేర్వేరు సమయాల్లో మెట్లు దిగుతుంటే పడ్డాను, పైకి ఎక్కుతుంటే పడ్డా. ఒకటి ఎక్సర్సైజ్ చేసేప్పుడు ఫ్రాక్చర్ అయింది, కాఫ్ రైజెస్ చేసేప్పుడు చాలా ఎక్కువగా అయింది. తెలుసా, వేళ్ల మీద లేచి ఒకదాన్ని ఫ్రాక్చర్ చేసుకున్నా. చూడండి, దేనికో గుద్దుకుని సామాన్ల మీద పడేసుకుంటా. కనుక ఇలా అనడానికి బదులుగా ఎప్పుడు నేను గాయపరుచుకుంటా, అవును నేను క్లమ్జీ, ఎప్పుడు దెబ్బలు తగులుతాయి. చెప్తున్నాను, ఈ ఏడాది ఏ దెబ్బ తగలకుండా ఉండాలని ఆశిస్తున్నా. చూడండి, దేని మీద ఫోకస్ చేస్తామో అదే జీవితంలో పెద్దది అవుతుంది. మీ మీద ఫోకస్ చేస్తున్నాను, నన్ను సంతోషపరుస్తున్నారు.
ఈరోజు మిమ్మల్ని ప్రోత్సహించడానికి గుర్తు చేస్తున్నాను. దేవునికి ఏది కష్టం కాదు అని. మిమ్మల్ని బలపరిచే క్రీస్తు ద్వారా మీరు ఏం చేయాలన్నా చేయగలరు. మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా జాయిస్ మేరీ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యం. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్యం అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్. అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదలకు బట్టలు ఇస్తున్నాం, సువార్తను దేశాలకు చాటుతున్నాం. మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా joycemery.org ని ఈ రోజే విజిట్ చేయండి. మీ ప్రార్థన విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి. జాయిస్ మేరీ షెడ్యూల్ ని చూసి భాగస్వామిలో భాగమవ్వండి, క్రీస్తు ప్రేమను ప్రపంచమంతటా పంచుకోవడానికి. ఈ ప్రోగ్రాం జాయిస్ మేరీ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.